గైస్, ఈ వీడియో నుండి అప్లోడ్ చేయబోయే 6 to 7 వ్లాగ్స్ వరకు మీరు అస్సలు మిస్ అవ్వకుండా చూడాలి. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ స్టేట్స్ అయిన తమిళనాడు అండ్ కేరళలో ఉన్న మేజర్ ప్లేసెస్ ని నేనైతే కవర్ చేశాను 1 వీక్ లో. ఆ కంప్లీట్ డీటెయిల్స్ అంతా నేనైతే ఈ వ్లాగ్స్ రూపంలో మీకు చూపించబోతున్నాను అండ్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. మేజర్ ప్లేసెస్ వచ్చేసి శ్రీరంగం, మదురై, రామేశ్వరం, ధనుష్కోడి, కన్యాకుమారి, ట్రివాండ్రం అండ్ మధ్యలో కూడా చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్కి అయితే వెళ్ళాము. సో ఎవ్రీడే మేము ఏమేం చేసామో కంప్లీట్గా నేనైతే వ్లాగ్ తీశాను, సో దట్ మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసం. అంతకంటే ముందు నా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే అర్జెంట్గా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. Day 0 మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం హైదరాబాద్ నుంచి. ఈ లాంగ్ ట్రిప్స్ కోసం మనం తీసుకోవాల్సిన ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే టికెట్స్ని ముందుగానే బుక్ చేసుకోవడం. నేనైతే అప్ అండ్ డౌన్ వచ్చేసి థర్డ్ ఏసీ బుక్ చేశాను, ఎందుకంటే నేను మా మదర్తో వెళ్తున్నాను కాబట్టి ఆ కంఫర్ట్ లెవెల్ ఉండాలి అండ్ ఇన్ని అవర్స్ జర్నీ అయితే చాలా కష్టం అని చెప్పేసి థర్డ్ ఏసీ అయితే బుక్ చేశాను. ట్రిప్లో Day 1 వచ్చేసి శ్రీరంగం ప్లాన్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళాలంటే మనం హైదరాబాద్ నుంచి తిరుచురుపల్లికి ట్రైన్ అయితే తీసుకోవాలి. తిరుచురుపల్లినే ట్రిచి అని కూడా అంటారు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జర్నీ చేయాలి కాబట్టి నేనైతే ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళాను. మంచిగా మూవీస్ డౌన్లోడ్ చేసుకుని అప్పుడప్పుడు అయితే సినిమాలు ఇలా చూసుకున్నాను. మా జర్నీ అయితే సండే ఆఫ్టర్నూన్ 3:45కి స్టార్ట్ చేసాము. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తిరుచురుపల్లికి 12:30కి రీచ్ అయ్యాము. ట్రైన్ లో జర్నీ చేసినట్టయితే ఇలాంటి అద్భుతాలని మనం మిస్ అవ్వకుండా ఉండలేము. అద్భుతం అని ఎందుకన్నా మీకు అర్థమైనట్టుంది? అర్థమైంటే కింద కమెంట్ చేయండి. మొత్తానికి ఎలాగోలా టైంపాస్ చేసి మేమైతే రీచ్ అయిపోయాం తిరుచురుపల్లి. స్టేషన్ కి రీచ్ అయ్యి రూమ్ ఎత్తుక్కొని అందులో చెక్ ఇన్ అవ్వడానికి మాకు దగ్గర గంట పట్టింది. తిరుచిలోనే ఎందుకు చేసుకుంటున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ నుంచి మనకు మదురైకి ట్రైన్ ఉంది, అందువల్ల నేను తిరుచిలోనే తీసుకున్నాను. తిరుచి నుంచి శ్రీరంగం వచ్చేసి దగ్గర 1/2 అవర్ టైం పడుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నేను పరిగెత్తుకొని రాలేనని చెప్పి ఇక్కడే మంచిగా ఒక హోటల్ వెతుక్కొని అయితే చెక్ ఇన్ చేశాం. రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ దగ్గరే ఉంటాయి, కాకపోతే అక్కడ వరకు నడుచుకొని వెళ్ళేసరికి దూలు తీరిపోద్ది. స్టేషన్ నుండి బస్ స్టాండ్ వరకు వెళ్ళి అక్కడైతే రూమ్ తీసుకొని చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బస్ స్టాండ్ నుంచి మేమైతే బస్ ఎక్కేసాం శ్రీరంగంకి. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ ఓన్లీ 11 రూపీస్. మనకు దగ్గర 10 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. శ్రీరంగం ఎంటర్ అయ్యే ముందు బ్రిడ్జ్ అయితే వస్తుంది. దాటిన తర్వాత శ్రీరంగం బస్ స్టాండ్ దగ్గర మనల్ని అయితే దింపేస్తారు. సో డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శ్రీరంగంలో అసలు ఎవరి టెంపుల్ ఉంది? లార్డ్ విష్ణు టెంపుల్, శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. మామూలుగా ఎక్కడైనా కూడా ఒక ఊర్లో గుడి ఉంటుంది, కానీ ఒక గుడిలోనే ఒక ఊరంతా ఉండడం ఎక్కడైనా చూసారా? అది ఒక్క శ్రీరంగంలో మాత్రమే పాసిబుల్ అయి ఉంది. సో మనం ఎక్కిన శ్రీరంగం బస్ వచ్చేసి బస్ స్టాండ్ ఆపేస్తారు. అక్కడి నుంచి మనం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడి నుంచి మనం 3 గోపురాలు అయితే దాటుకుంటూ వెళ్ళాలి. నేను వీడియో కూడా తీసాను, అది మీకు చూపిస్తాను. మ్యాప్స్లో ఎందుకు చూపిస్తున్నానంటే అందులో కూడా చాలా క్లారిటీగా ఉంది, సో మీకు ఐడెంటిఫికేషన్కి బాగుంటుంది అని ఇందులో చూపిస్తున్నాను. ఇలాంటి గోపురాలు ఈ ఎంట్రన్స్లో మాత్రమే కాదు, 4 దిక్కుల్లో మనం ఎటు సైడ్ నుంచి శ్రీరంగం టెంపుల్ వెళ్ళాలన్నా ఇలాంటి గోపురాలన్నీ దాటుకుంటూ అయితే వెళ్ళాలి. బస్ స్టాండ్లో దిగిన వెంటనే ఈ రాజగోపురం మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. చాలా మంచిగా అనిపించింది చూసిన వెంటనే. ఇక్కడ నుంచి అయితే మనం దగ్గర 1/2 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. వెహికల్స్ అవి తిరుగుతూనే ఉంటాయి. లాస్ట్ గోపురం దగ్గర మొత్తం క్లోజ్ చేసేస్తారనమాట, అక్కడ ఏం వెహికల్స్ ఉండవు. ఫస్ట్ గోపురం ఫినిష్ చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ గోపురం మనకు అటు ఇటు షాప్స్ ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, మొత్తం నార్మల్ గానే ఉంటుంది. ఇంకా అలా సెకండ్ గోపురం కూడా దాటుకొని వెళ్ళిన తర్వాత వెహికల్స్ రెస్ట్రిక్షన్ కూడా ఉంటుంది. అప్పుడు దాకా ఆటోస్ అయితే వచ్చేవి. థర్డ్ గోపురం నుంచి జస్ట్ బైక్స్, సైకిల్స్ ఇలాంటివి మాత్రమే ఫిట్ అవ్వడానికి అయితే ఉంది. ఇంకా అలా నడుచుకుంటూ అయితే మేము వచ్చేసాము మెయిన్ గోపురం దగ్గరికి. టెంపుల్ టైమింగ్స్ నేనైతే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఆ టైమింగ్స్ బట్టి మీ విజిట్ అయితే ప్లాన్ చేసుకోండి. మేము వెళ్ళిన టైం అయితే దగ్గర 4:30 అనుకుంటా ఆ టైంకి అయితే ఎంటర్ అయ్యాము. రంగనాథ స్వామి టెంపుల్ లో చూడడానికి చాలా ఉంటాయి. సో దగ్గర మనకి 1 అవర్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడికి టెంపుల్ లో ఎంటర్ అవ్వడానికి అయితే మొబైల్ లాకర్స్ లో పెట్టాలి, ఇలాంటి రూల్స్ ఏమీ లేవు. కానీ గర్భగుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఎవరు మొబైల్ యూజ్ చేసుకోకండి. ప్రశాంతంగా దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చేయండి. ఇక్కడ మనకి స్పెషల్ దర్శనం టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. నేనైతే ఆ రోజు అంత రష్ లేరని చెప్పేసి ఫ్రీ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. వన్స్ మనం దర్శనం ఫినిష్ చేసుకున్న తర్వాత ఆ టెంపుల్ లోనే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. అందులో మనకు కొంచెం మిస్టీరియస్ గా అనిపించే ప్లేస్ వచ్చేసి శ్రీ రామానుజాచార్య సన్నిధి. దగ్గర 1000 సంవత్సరాల నుంచి ఈయన బాడీని ఇక్కడే ప్రిజర్వ్ చేస్తున్నారంట శ్రీరంగం టెంపుల్లో. శాండల్వుడ్, సాఫ్రాన్, పచ్చకర్పూరం ఇలాంటివన్నీ వేసి ఓల్డ్ పద్ధతిలో ఈ బాడీని అయితే ప్రిజర్వ్ చేస్తున్నారంట. మనకైతే చూపిస్తారు ఇదే బాడీ అని చెప్పేసి. లోపలైతే పచ్చకర్పూరం స్మెల్ చాలా హెవీ డోస్ లో వస్తుంది అనమాట లోపల. సో ఈ ప్లేస్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నేను అలా తిరుగుతూ ఉంటే మా మమ్మీ వచ్చేసి పికాక్ వాటి పిల్లలు ఉన్నాయి అక్కడ రా చూపిస్తానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చింది. నేను నార్మల్గా బయట పికాక్ ని చూసాను, కానీ వాళ్ళ పిల్లలతో నేనైతే ఎప్పుడు చూడలేదు. చూస్తే భలే అనిపించింది. అవేవో కోడి పిల్లల్లాగా అక్కడక్కడే తిరుగుతున్నాయి. ఆ ఈవినింగ్ టైంలో గుళ్ళో ఇలా చూడడం అనేది చాలా మంచిగా అనిపించింది. ఇంకా మేము అలాగ ఒక్కొక్క టెంపుల్ కవర్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఇంకొక మస్ట్ విజిట్ స్పాట్ వచ్చేసి గోపురం వ్యూ పాయింట్.
ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నేను చూపిస్తాను. ఇది ఆ ప్లేస్ కాదు. ఇక్కడ ఫారినర్స్ అందరూ బాగా ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారని చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. సో, ఆ ప్లేస్‌కి వెళ్ళడానికి మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹50 పర్ పర్సన్. వన్స్ టికెట్ తీసుకున్న తర్వాత పైకెళ్ళడానికి మెట్లుంటాయి. సో, ఇక్కడేందంటే మనం ఏదైతే గోపురాలు బయట చూస్తున్నామో ఓవరాల్‌గా ఆ గోపురాలు అన్ని డైరెక్షన్స్‌లో కలిపి 21 గోపురాలు ఉంటాయంట. ఈ పర్టిక్యులర్ స్పాట్‌లో మనకి అన్ని డైరెక్షన్స్‌లో ఉన్న గోపురాలు మాక్సిమం కనిపిస్తాయి. ఇక కనిపించలేవి ఏమన్నా ఉంటే మన దగ్గర డ్రోన్‌లు అయ్యి ఉంటే ఎగరేసుకుంటే మొత్తం అన్ని కవర్ అయిపోతాయి. సో వచ్చిన డివోటీస్ కి ఇలాంటి మంచి అవకాశం అనేది కల్పించారు శ్రీరంగం టెంపుల్ వాళ్ళు. ఈ వైట్ గోపురం ఉంది చూసారా, దీనికి ఒక హిస్టరీ ఉంది. అక్కడ అన్ని గోపురాలకి కలర్స్ ఉంటాయి. ఇది ఒక్కటే వైట్ కలర్ లో ఉంటుంది. దీన్నే వెల్లాయి గోపురం అని అంటారు. దీనికి కూడా ఒక హిస్టరీ ఉంది. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి తెలుసుకోండి. ఈ టెంపుల్ లో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. యాజ్ అ విజిటర్ గా ఏదో ఒకసారి వెళ్తే మనకు అన్ని అర్థమైపోతాయి అని అనుకోవద్దు. ఎక్కడి నుంచో ఫారెన్ నుంచి వచ్చి ఆ ఫారినర్స్ గైడ్ లైన్ పెట్టుకొని ఈ ప్లేసెస్ గురించి దీని హిస్టరీ గురించి అయితే తెలుసుకుంటున్నారు. కానీ మనం ఇండియాలో ఉన్న ఇలాంటి ప్లేసెస్ గురించి మనకి ఏవి తెలీదు. సో అందుకోసమే ఇలాంటి ప్లేసెస్ అయితే మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. చాలా చాలా బాగుంటుంది అండ్ మన హిస్టరీని కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే చాలా బాగుంటుందంట. మేమైతే వెళ్ళలేదు. మీరు ఒకవేళ కుదిరితే వెళ్ళండి. చూసారా ఎంత పీస్ఫుల్గా సౌండ్స్, పిచ్చుకల సౌండ్స్ అవన్నీ ఎంత బాగా వస్తున్నాయో. సో మేమైతే కిందకు వచ్చాము. ఇంక ఈవినింగ్ 5:30, 6 అవుతుందన్నమాట. సో ఆకలేసేస్తుంది. మేము మధ్యాహ్నం నుంచి అన్నం తినలేదు. సో అన్నదానం ఉందా అని అడిగితే ఉంది అని అన్నారు. సరే అని చెప్పేసి అన్నదానం ప్లేస్ ఎక్కడ అని వెతుక్కుంటూ ఆ హాల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మంచిగా అనిపించిన విషయం ఏంటంటే మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు కంటిన్యూస్గా అన్నదానం ఉంటూనే ఉంటుందంట. మనం ఏ టైంలో అన్నా వెళ్ళి తినొచ్చంట. ఈ అన్నదానం హాల్ వచ్చేసి మనం గోపురం వ్యూకి వెళ్తాం కదా, అదే సైడ్ ఉంటుంది. సో మీరు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళి భోంచేయండి. ఇంకా బయటకు వచ్చేసరికి ఏనుగైతే ఉంది. యాక్చువల్లీ నేను దర్శనానికి లోపలికి వెళ్ళేటప్పుడు గుడి లోపలే ఉంది. సరే రిటర్న్లో వచ్చేటప్పుడు వీడియోలో అయితే తీసుకుందాము అని అనుకున్నాను. సో అది అవ్వలేదు. ఇంకా బయటకు వచ్చేసరికి ఇక్కడ ఉంది రారా అని మా మమ్మీ పిలిస్తే వెళ్ళి ₹10 తొండంలో పెడితే ఆశీర్వాదం ఇచ్చింది ఏనుగు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫోటో. సో శ్రీ రంగనాథ స్వామి ఇలానే ఉంటారు సేమ్ లోపల గర్భగుడిలో. మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. సో అక్కడి నుంచి ఇంకొక ఫేమస్ టెంపుల్ ఉందన్నమాట. అక్కడికైతే మేము స్టార్ట్ అయ్యాము. జంబుకేశ్వర టెంపుల్. అదే టెంపుల్ కూడా చెప్తాను. చాలా ప్రాముఖ్యమైన టెంపుల్. శ్రీరంగం టెంపుల్ నుంచి అది 10 minutes దూరంలో ఉంటుంది. టికెట్ వచ్చేసి ₹11 ఛార్జ్ చేశారు ఇక్కడ. ఈ టెంపుల్ కూడా లోపల చాలా బాగుంటుంది. డే టైంలో చూస్తే ఇంకా బాగుంటుంది. సో మేము వచ్చిన టైం ఆల్రెడీ ఈవినింగ్ కాబట్టి ఆ ఈవినింగ్ టైం మిస్ అయిపోయాము. అందుకని ఇంకెలాగో రాత్రి అయింది కదా, దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడికైతే స్టార్ట్ అయ్యాం. మీ అందరికీ అరుణాచలం తెలిసే ఉంటుంది. ఈ మధ్యకాలంలో అరుణాచలం ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. సో అరుణాచలం అనేది పంచభూత లింగాల్లో ఒక లింగం, అదే అగ్నిలింగం. సో ఇలా పంచభూత లింగాలు 5 ప్రాముఖ్యమైన స్థలాల్లో ఉన్నాయి. అందులో ఆల్రెడీ అరుణాచలం చాలా ఫేమస్. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ వచ్చేసి మనకి తిరుపతి దగ్గర శ్రీకాళహస్తి అని ఉంది. అక్కడున్న లింగం వాయువుని రిప్రజెంట్ చేస్తుంది. మనకి కంచిపురం దగ్గర ఏకాంబరేశ్వర టెంపుల్ అని ఒకటి ఉంటుంది. అక్కడున్న లింగం వచ్చేసి భూమిని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే చిదంబరంలో ఉన్న నటరాజస్వామి టెంపుల్లో ఉన్న లింగం మనకి ఆకాశాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్న జంబుకేశ్వర టెంపుల్ వచ్చేసి వాటర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టెంపుల్ మనకి శ్రీరంగం దగ్గరే ఉంది కాబట్టి మీరు శ్రీరంగం విజిట్ చేసినప్పుడు ఈ టెంపుల్ని కూడా విజిట్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మా రూమ్ మేము తిరుచిలో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ రిటర్న్ తిరుచి అయితే స్టార్ట్ అయ్యాము. మీకు అక్కడ నుంచి డైరెక్ట్ గా బస్సెస్ దొరకకపోతే మధ్యలో చైత్రం బస్ స్టాండ్ అని ఉంటుంది. అక్కడ వరకు వెళ్తే అక్కడ నుంచి తిరుచురుపల్లి బస్సెస్ అయితే మీరు క్యాచ్ చేయొచ్చు. సో ఇది డే 1 డీటెయిల్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కమెంట్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డే మా ప్లాన్ లో వచ్చేసి మదురై ప్లేస్ కి వెళ్ళబోతున్నాము. నేనైతే తిరుచురుపల్లి నుంచి మదురైకి ట్రైన్ అయితే బుక్ చేశాను. సో ఆ ట్రైన్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ వీడియో గురించి తెలియాలంటే మీరు అక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంతతో వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను. మీరైతే ఆల్రెడీ శ్రీరంగం విజిట్ చేసి ఉంటే కింద కమెంట్ చేయండి.